గురువుగారు మనకు ప్రతిసారి వచ్చేసి ఏదైనా చెప్పాలి అన్నా కానీ టైం ప్రకారం చూసుకున్నట్లయితే 1 అవర్ 2 అవర్స్ అంటే 1 గంట 2 గంటలు అరగంట ఇలా గంటల పరంగా మనం చెప్తూ ఉంటాం. అదే మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మాత్రానికి 1 అవర్ 2 అవర్స్ అనేసి. అసలు ఈ అవర్ అనే వర్డ్ అనేది మనకి ఎలా వచ్చిందంటారు? నిజం చెప్పాలంటే అది ఒక విధంగా మన తెలుగు వాళ్ళ నుంచే స్ఫూర్తి పొంది ఇంగ్లీష్ పదంగా మారిందని చెప్పొచ్చు. ఎలా గురువు? అక్కడ కూడా మన తెలుగు పదమే. ఇప్పుడు హోరా అంటాం. హోరా అంటే 1 గంట సమయం అని చెప్పాల్సి వస్తుంది. హోరా మృత్పరాచర హోరా శాస్త్రం అంటాం. అంటే మనకి ఆ హోరా అనే పదం ఎక్కడ వచ్చిందంటే అహోరాత్రం. అహో అంటే పగలు, అహ అంటే పగలు, రాత్రం అంటే రాత్రి. అహోలో హో, రాత్రంలో రా తీసుకుంటే హోరా అయింది. ఆ హోరా ఆ పదమే మనకి HORA రాస్తాం. అదే పదం 1 అవర్ అని ఇంగ్లీష్లో మారింది. ఒక రోజుకి 24 హోర్లు ఉంటాయి. రోజుకి మరి గంటలు కూడా 24 గంటలే కదా. అంతే కదా. మరి హోరా అనే పదమే అవర్ అనే పదం.